హలో అండి, అందరికీ శుభోదయం. ఈరోజు మునగాకు పప్పు చేయాలనుకున్నానండి. అందుకనే మన చెట్టు దగ్గరకు వచ్చాను. ఆకు లేతగానే ఉంది, ముదురాకులు అయితే లేవు. లేతాకే బాగుంటుంది మునగాకు పప్పుకి. మీకు తెలుసు, మునగాకు గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకులో అండి. ఎన్నో వందల రోగాలు నయం చేసే గుణం ఈ మునగాకులో ఉందని అందరూ చెప్తుంటారు. అందుకని మేమైతే కనీసం అంటే వారంలో ఒక 2 టైమ్స్ అన్నా నేను తీసుకెళ్ళి మా చెట్టు దగ్గరకు వచ్చి కోసుకెళ్ళి తాళింపు పచ్చడి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మన ఛానల్లో కూడా పచ్చడి ఉంది, తాళింపు పెట్టాను. ఈరోజు మునగాకు పప్పు చేయాలనుకుంటున్నాను. అంతేనండి, మనం చెట్లో నుంచి మునగాకు ఫ్రెష్గా తెచ్చుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇది వచ్చేసి మునగాకు పప్పు కోసం, అది వచ్చేసి మునగాకు తాళింపు కోసం అన్నమాట. ఈరోజంతా మునగాకు మయం అన్నమాట. ఫస్ట్ మునగాకు పప్పు ఎలా చేస్తామో చూద్దాము. పప్పు శుభ్రంగా కడిగి ఈ విధంగా ఉంచుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ కలుపుకొని ఇందులోనే పచ్చిమిర్చి, దీని ప్లేస్లో ఎండుమిర్చి ఉంటూ కూడా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఒక 4 టమోటాలు, పెద్ద సైజు అయితే 4 టమోటాలు, చిన్నవైతే ఒక 5-6 వేసుకోవచ్చు. ఇందులోనే తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులో చింతపండు అవసరం లేదు, టమాటాలే కాస్త పెంచుకోవచ్చు. మునగాకు కాబట్టి చేదు వచ్చేసి చింతపండు వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇది ఒక విజిల్ ఉడికిన తర్వాత మళ్ళీ మునగాకు కలుపుకుందాం. ఈ విధంగా ఒక విజిల్ రానిచ్చి తర్వాత మునగాకు వేసుకుందాం. అంతేనండి, ఒక విజిల్ వచ్చేసింది. పప్పు కూడా కాస్త ఉడికిపోయింది. మునగాకు లేతాకు వేసుకుంటే బాగుంటుంది. మునగాకు మామూలుగా వేయక ముందే ఈ ఉల్లిపాయలు వేసుకొని అందులోనే మునగాకు కూడా వేసుకొని మళ్ళీ ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఎందుకంటే మునగాకు కాస్త లేతగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కాబట్టి పప్పు ఒక విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసేసి మునగాకు వేసి ఉడికించుకోవాలి. అంతేనండి, మునగాకు కూడా బాగా ఉడికిపోయింది. ఇది ఫస్ట్లోనే పప్పుతో పాటు కూడా వేసుకోవచ్చు, కానీ లేత ఆకు అయితే పప్పుకు బాగుంటుంది. మునగాకు పప్పుకి లేత ఆకే వేయాలి. మామూలుగా తాళింపుకి అయితే కాస్త ముదిరితే కూడా పర్లేదు. అందుకనేసి ఒక 2 విజిల్లో లేదా ఒక విజిల్ రానిచ్చి పప్పు తర్వాత ఈ విధంగా మునగాకు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న దాన్ని బాగా మనం పాముకోవాలన్నమాట. బాగా మెదుపుకొని మళ్ళీ తిరగమాత వేసుకుందాం. ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. మునగాకు పప్పు మెదుపుకునేసాం కదా, పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, వడపప్పు ఉంది కదా, ఇవి ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కాస్త వేగనిచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మినప్పప్పు ఇవంతా వేగాయి కదా, ఇందులోనే కాస్త కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని తిరగమాతలో వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. తాలింపు దినుసులంతా బాగా వేగిపోయాయి కదండి. ఇందులో ఇప్పుడు మనం మెదుపు పెట్టుకున్న మునగాకు పప్పు వేసుకునేద్దాం. అంతేనండి, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది నేను చేసే విధానం. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీంట్లో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, పులుపు బదులు మనం టమోటాలు కాస్త ఎక్కువ వేసుకోవాలి. పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే కాస్త చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, నేను చేసే విధానం ఇంతే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా మునగాకు పప్పు కూర కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.